హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాంబార్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కందిపప్పును వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అలాగే సాంబార్ కావాల్సిన ముక్కలు, వంకాయ ముక్కలు, క్యారెట్, ములక్కాడలు, చింతపండు గుజ్జుని నానబెట్టుకోవాలి. వీటిని వాష్ చేసుకొని కాస్త సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. వీటిని సాంబార్కి తాలింపుకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కాస్త బెల్లం. చూడండి ఫ్రెండ్స్, పప్పు మెత్తగా ఉడికిపోయింది. దీనిలో చింతపండు గుజ్జును తీసుకొని వేసుకోవాలి. ఇంట్లో చిటికెడ పసుపు వేసుకోవాలి. వేసుకొని కొంచెం మరిగించాలి. మరిగించిన ముక్కల్ని ఇందులో పప్పులో వేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. సాంబార్కి తాలింపుకి బాండి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఆవాలు, కొంచెం మెంతులు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అలాగే కొంచెం 2 ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. పుదీనా, వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి, కొంచెం బెల్లం, అలాగే ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఈ సాంబార్ని ఇందులో వేసుకోవాలి. వీటిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కారం పొడి వేసుకోవాలి కలర్ కోసం. అలాగే సాంబార్ పౌడర్ని కూడా వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. కమ్మటి సాంబార్ రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు సాంబార్ రెడీ అయిపోయింది. నేనైతే ఇంకో వైపు కూడా రైస్ కూడా పెట్టేశాను, ఎందుకంటే మా వారు వచ్చిన టైం అయిపోతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.